మీరు కొంచెం అంతే జరగండి మేడం. తీసుకురావాలి విజ్ఞప్తి చేస్తూ ఈ 3 సంవత్సరాలలో అనేక మరి నిజంగా అభినందించాలి. రెడ్ సెట్ వాలంటీర్లు మరి పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా రాత్రి మగాళ్ళు మరి 8 గంటల డ్యూటీ అనేది అందరికి లక్ష్యంగా ఉంటున్న వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. వాళ్ళు సెక్షన్ వైజ్ గా రోజు వస్తున్నా, వారానికి ఒకసారి వస్తున్నా, తర్వాత రెగ్యులర్ గా కొంతమంది చేస్తా ఉన్నారు. మేము సెక్షన్ రోజు వంతు లేకున్నా స్వచ్ఛందంగా మేము చేస్తామని చెప్పి కూడా నేను అభినందిస్తున్నాం. వాళ్ళ కర్మం మన శత జయంతి పార్టీ మరి శతాబ్ది బహిరంగ సభకు దాదాపు నెల రోజులుగా కమాండర్లు 3 మరి వినోద్ గాని అదే తర్వాత మన మధు, ముఖ్యంగా మధు వీరేషు కూడా తయారు చేసి వాళ్ళని ఒక క్రమశిక్షణ పద్ధతుల్లో నిలబెట్టిన ఆ కామ్రేడ్స్ అభినందనలు. ఈ రోజువారీగా కాపలా కాస్తున్న వాళ్ళందరూ కూడా మంచినీళ్ళు చేసేవాళ్ళు పోసిన వాళ్లకు, అదే విధంగా వంతుల వారిగా కమాండర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. యాదగిరి గాని, రాఘవేందర్ గాని, ఇతర శ్రీకాంత్ గాని, ఇతర మిత్రులు కొంతమంది ఉన్నారు. అందరికీ కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సోషల్ మీడియా మిత్రులు కూడా ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని కూడా అప్డేట్ చేస్తూ మరి అన్ని వర్గాలకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి దీన్ని మరి అందరికి తెలిసే విధంగా సోషల్ మీడియా మరి మిత్రులకు కూడా ముఖ్యంగా అశోక్ గాని, తర్వాత అనిల్ గాని, మరి ఇతర మిత్రులు చాలా మంది, మరి సుధాకర్ గాని, సైదులు, ఇతర చాలా మంది సోషల్ మీడియాను కూడా చాలా ఫాస్ట్ గా ముందుకు తీసుకుపోతున్నారు. వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదే విధంగా ఈ ప్రజానాట్యం అంటే కళాకారులు కూడా చాలా చక్కగా గణేష్ గాని, తర్వాత వేణు గాని, అలా బృందం రాము, ఇతర డప్పులు బృందం గాని, చిన్నారులు గాని అందరు కూడా అందరం ఉంటేనే మరి ఈ సభలు ఇలాంటి అనేక కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటున్నాం. 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరంతా నివాసాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము అందరూ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నాం. కానీ మీరు అర్థం చేసుకోవడం ఎంత బాగా అనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే, ఇక్కడ ఉన్నటువంటి సంసారం చేసుకున్నటువంటి వారికి న్యాయం జరగాలంటే మీరందరూ కూడా ఇక్కడ సంసారాలు ఏర్పాటు చేస్తే తప్ప మీ అందరికి న్యాయం జరగదు. నిజంగా కూడా మీరు మరి కాంగ్రెస్ మీరందరూ కూడా మీ జాగ్రత్తలు ఉన్నవంటూ తప్ప మాకాయలు ఉండవని చెప్పడం లేదు. మీరు అర్థం చేసుకోవాలి. మన వాళ్ళ కొంతమందికి బాగా అనిపిస్తుంది సంసారాలు పెట్టమంటే, మన వాళ్ళ కొంతమంది బాగా అనిపిస్తుంది సంసారాలు చేయమంటే ఈ జాగలోకి రావు. మేము చెప్తా ఉన్నా 2007లో కూడా